ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకలను శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రిలోని రోగులకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. రోగులకు ఎటువంటి వైద్య సదుపాయాలు అందుతున్నాయో రోగులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ మాట్లాడుతూ, మంత్రి సత్యకుమార్ యాదవ్ చిన్నప్పటి నుంచి సేవాభావం కలిగిన వ్యక్తిని. సత్యకుమార్ యాదవ్ అనేక సేవా సంస్థలు ఏర్పాటు చేసి లక్షలాది మందికి సేవలు అందజేస్తున్నారని, మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోగ్య శాఖ మంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు, వైద్యులు అందజేస్తున్నారని తెలియజేశారు. నేడు ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా వైద్య సేవలు అందజేస్తున్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రమేష్, ఢిల్లీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి యొక్క జన్మదిన సందర్భంగా శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ నందు ఉన్నటువంటి రోగులందరికీ కూడా పండ్లు, బ్రెడ్డు, అదే రకంగా పాలు అన్నీ కూడా రోగులకి వస్తున్నటువంటి ట్రీట్మెంట్కి వస్తున్నటువంటి పేషెంట్లకి అందరికి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు శ్రీకాళహస్తి భారతీయ జనతా పార్టీ. మరి వారికి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా సూపరింటెండెంట్ గారు శ్రీకాంత్ మురళీకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా ఏరియా హాస్పిటల్ నందు ఉన్నటువంటి స్టాఫ్ అందరికి కూడా, వారి యొక్క డాక్టర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒక సేవాభావంతో మరి సత్యకుమార్ గారు, ఆయన కూడా ఒక రాష్ట్ర మంత్రిగా కాకముందు కూడా మరి ఎన్నో కార్యక్రమాలు, ఆయన కూడా స్వచ్ఛందంగా సేవాభావం కలిగిన వ్యక్తి, సేవ చేసేటువంటి వ్యక్తి. ఆయన పేరు మీద ఎన్నో సేవా సంస్థలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి, దేశంలో కూడా ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. ఆయన జన్మదినాలు 100 జన్మదినాలు జరుపుకొని ఆ భగవంతుడు తల్లి జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క ఆశీస్సులు కలిగి ఆయన నిండు నీరోళ్ళు ఉండి ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి, ఈ కూటమి ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాం. ధన్యవాదాలు.